నమస్తే సార్, ఎట్లున్నారు? బాగున్నారా సార్? బాగుంది. ఫస్ట్ మీ బాల్యం నుంచి వద్దాం సార్. అసలు ఎక్కడ పుట్టిండ్రు మీరు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సిర్పూర్ కాగజ్ నగర్ దైగాం మండల్ లగ్గాం ఊరు తెలంగాణ. లగ్గాం తెలంగాణ. ఎట్లా మహారాష్ట్రకి ఎట్లా పోయిండ్రు? అంటే మా అమ్మ నాన్న పరిస్థితి చదువు చెప్పే పరిస్థితి లేకుండే, అంటే చదివియాలంటే లేకుండే. అక్కడ మహారాష్ట్రలో మన వైశ్య హాస్టల్ అని ఉంటుంది. అందులో ఏమవుతుంది, 100 మంది 100 రూపాయలు ఇస్తుండే. దానిలో 5గురికి ఫ్రీ పెడుతుండే. ఫ్రీ అన్నము ఫ్రీ ఉండే తందుకు. 100 రూపాయలకి సంవత్సరం అంతా. అంటే వాళ్ళు 100 రూపాయలు ఇస్తుండే ప్రతి ఒక్కడు. 5 మందికి ఫ్రీ పెడుతుండే అన్నం. 5 మందిలో నేను ఒక్కడిని. ఏ క్లాస్ లో, ఏ తరగతిలో? ఫస్ట్ 6వ క్లాస్ నుంచి. 6వ తరగతిలో మహారాష్ట్రకు పంపించిండ్రు మిమ్మల్ని. 6వ తరగతి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు సార్ అక్కడ? నేను 10th దాకా. 10th దాకా ఉన్నారు. చదువుకుంటేనే బతుకులు మారుతాయని బాగా నమ్మి చదువుకున్నారు మీరు. అదే, ఇంటికాడ పరిస్థితి బాగలేదు, మనం చదివి మన ఫ్యామిలీకు మంచిగా చేయాలని పోయినాము. అప్పుడు అక్కడ వాళ్ళకి ఫ్రీ అన్నం ఇస్తుండే, ఫ్రీ ఉండే తందుకు. కానీ పైసలు ఇస్తలేకుండే, బుక్కుల కోసం కానీ పెన్నుల కోసం. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సండే, సాటర్డే, దీపావళి, రంజాన్ పండుగలకు నేను బట్టల దుకాణంలో పనిచేస్తుంటే ఆ పైసలతో 9వ క్లాస్ దాకా ఇట్లా మెయింటైన్ చేసిన. 9 ఏళ్ళ దాకా. 10వ క్లాస్ వచ్చినాక నాకు 100 రూపాయలు అవసరం ఉండే, అంటే 10th క్లాస్ బుక్కుల కోసం. అప్పుడు లేకుండే నా దగ్గర. అప్పుడు మా అమ్మ నా దగ్గర పోయినాక 100 రూపాయలు కావాలంటే వాళ్ళ దగ్గర 100 రూపాయలు లేకుండే. వాళ్ళు ఏం చేసిందంటే 10th క్లాస్ మ్యాట్రిక్ అయిపోయినాక మన ఫ్యామిలీ మంచిగా అవుతుందని వాళ్ళు ఏం చేసిందంటే 125 రూపాయలు పాలు ఆవుకు అమ్మిండు. అమ్మి నాకు 100 రూపాయలు ఇవ్వాలని ఆలోచన. పొద్దుగాల నేను చూసిన పాలు మా మమ్మీ బయట నుంచి తెచ్చింది. అప్పుడు నేను వాళ్ళకన్నా ఇది ఎందుకు పాలు బయట ఎందుకు వచ్చిందని పక్కలో అడిగి, లేదు సాయంత్రం మీ కోసం ఆవు అమ్మినని. చాలా బాగా అనిపించింది. మా నాన్నకు అడిగిన, ఇది ఎందుకు? ఏం లేదు, 9 ఏళ్ళు నువ్వు కష్టపడ్డావు, 100 రూపాయలు మేము ఆవు అమ్మినాం కానీ మా ఫ్యామిలీ మంచిగా అవుతుందని. 10th క్లాస్ అప్పుడు మ్యాట్రిక్ అంటే చాలా పెద్దది అవుతుందని. నేను అంటే చేయకూడదంటే, ఏం లేదు, అయిపోయింది, నువ్వు చదువుకో, నీ డబ్బులు వచ్చినాక మంచిగా అయినాక బీద వాళ్ళకు సాయం చెయ్యన్నాడు. ఆ మాట నాకు గుర్తున్నది. ఇది 10వ తరగతిలో. మరి 10వ తరగతిలో మీకోసం, మీ చదువు కోసం పాడి ఆవునే అమ్మిండ్రు మీ తల్లిదండ్రులు. మరి అట్లాంటి మీరు చదువుని ఎందుకు వదిలేసిండ్రు? చదువు వదిలేదు కదా. ఏం చదువు? 10th క్లాస్ అయిపోయినాక మళ్ళీ ఇంటికాడ వచ్చినాక పెద్ద చదువు అంటే బాగా ఖర్చు ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర పరిస్థితి లేకుండా. నాకు బట్టల దుకాణంలో సేల్స్మెన్ పని వచ్చు కదా. అప్పుడు ఎవరో చెప్పిన హైదరాబాద్ వస్తే, ఇప్పుడు ఇంటికాడ పరిస్థితి అదేనా ఏం లేకుండే. హైదరాబాద్ పోతే చాలా మంచి బట్టల దుకాణాలు ఉన్నాయి, మీకు జాబ్ అని మంచిగా దొరుకుతుంది. ఈ బట్టల దుకాణం పని ఇక్కడ ఫస్ట్ మీరు చేసిండ్రు అంటే మహారాష్ట్రలో 2 గంటలు 3 గంటలు సండే, సాటర్డే, హాలిడేస్ వచ్చినప్పుడు చేసిండ్రు. 9 ఏళ్ళు చేసిన. సప్న క్లాస్ స్టోర్స్ అని ఉండే, చదువుకునే రోజుల్లోనే. మంచి సేల్స్మెన్గా తయారైన. సండే నాడు మంచి కస్టమర్ వస్తారు, బట్టలకు ఇచ్చుడు అంటే చాలా అలవాటు అయింది కస్టమర్కు. నేనుంటే కొనాలని. నాకు మంచిగా హిందీ వచ్చు. హైదరాబాద్లో పోతే పెద్ద పెద్ద బట్టల షాపులు ఉన్నాయి, మీ ఫ్యామిలీ అని మంచిగా అవుతుంది, మేమల్ని మంచిగా అయితే. నేను హైదరాబాద్ టికెట్ పైసలు లేకుండే, బట్టికి వచ్చిన వితౌట్ టికెట్ వచ్చిన. నాంపల్లి స్టేషన్ అక్కడ నాంపల్లి స్టేషన్లో వెయిటింగ్ రూమ్ ఉంటుంది. ఒక అంటే నాకు దగ్గర పైసలు అయితే లేదు, 25 పైసలు ఇస్తే వాళ్ళు బట్టల దుకాణం. టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చేసిండ్రు, నాంపల్లిలో దిగిండ్రు. నాంపల్లిలో దిగి ఎట్లా ఆ రోజు అసలు ఎట్లా గడిపిండ్రు? నెక్స్ట్ ఏం చేసిండ్రు? అంటే దిగిన మళ్ళీ ఇక బట్టల దుకాణం 9 o'clock ఓపెన్ అయింది. అట్టికి నేను స్నానం చేసి బట్టల దుకాణంలో నాంపల్లి బట్టలు కప్పటికి దుకాణం అని అడిగితే అక్కడ బట్టల షాపులు ఉండే. అక్కడ ఏమైందంటే నేను అడిగిన నా స్టైల్లో, అంటే సేల్స్మెన్కి జరూరత్ హై క్యా అని. అంటే నాకు తెలుసు కదా ఎట్లా అడిగితే ఎట్లా. అదే అంత ఒక కస్టమర్ వచ్చిండు, అదే కపడా బతావు అన్నాడు. అప్పుడు నేను నా స్టైల్లో నేను బట్టలు చూపించాను. 9 ఏళ్ళ పరిచయం మరి.
వాళ్ళకి అనిపించింది మంచి సేల్స్ మన్ ఈయన, కట్ చేసిన. ఇంకో కస్టమర్ వచ్చిండు, ఆయన కట్ చేసినాం. ఇట్లా 2-3 కస్టమర్ అయినాక వాళ్ళు సంతోషపడి మంచోడే, ఈయనకి మంచి ఫ్యామిలీ మెంబరే, ఈయనకి ఇంత అచ్చు అంటే ఇక వేరేవాడు కాదని వాళ్ళు ఏం అడగలేదు. ఇక వాళ్ళ అన్నదప్పుడు వచ్చిండు, మళ్ళీ చేంజ్ అయిండు. సాయంత్రం పూట నాకు ఒక 5 రూపాయలు ఇచ్చిండు రకులు అని, జీతం గిట మాట్లా 5 రూపాయలు. 5 రూపాయలు తీసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్ పైన స్నానం చేసి అది అక్కడనే పండుకొని మళ్ళీ పొద్దుగాల స్నానం చేసి మళ్ళీ పైన అట్లా డ్యూటీ చేసిన. ఒక 5-6 రోజులు అయినాక రోజు 5 రూపాయలు తీసుకొని పున్నమ హోటల్ అని ఉంటే అక్కడ ముంగట, అక్కడ టిఫిన్ చేస్తుండే, అన్నీ అయిపోతుండే. ఇక ఆయన పున్నం హోటల్లో ఏమనంటే, तुम ऐसा करेंगे कब तक जिंदगी करेंगे, तुम होटल में काम करे तो कपड़ा भी यानी रहने को मिलता, खाने को मिलता और काम भी मिलता, पैसे भी मिलते. నాకు మంచిగా అనిపించింది. అక్కడ మక్కా హోటల్ అని మోజంజా మార్కెట్లో ఉన్నాయి, అక్కడ పోయి అడిగిన, మా మిల్జాతా కామ్ దేఖ్లో బడే హోటల్. అక్కడ పోయితే వాళ్ళు ఒక కింగ్ కోటి రాక్సీ హోటల్ అని ఉన్నది, అక్కడ పోయి అక్కడ సేల్స్మెన్ అవసరం ఉన్నారు. అక్కడ పోయినా, అక్కడ చూసిన సప్లయర్కి జరూరత్ హై క్యా అని అడిగిన. జరూరత్ హై అన్న, సప్లై చేయన్నాడు. ఇక నాకు సప్లై రాదు, ఒక చాయ్ తెచ్చి ఇచ్చేసిన. ఆ सप्लाई का काम नहीं कर रहे ना అంటే, सप्लाई गांव में करा या नहीं करा, बड़े होटल में, गांव में होटल में चाय बना के दे देते. नहीं तुम अच्छा होशियार है, तुम सीख लो कैसा बोलते, कैसा करते. అట్లా 1 చాయ్లా 2 చాయ్లా అన్న, అది ఇన్నా ట్రైనింగ్ ఇచ్చేసిన. ఇక కొన్ని మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రు కదా, మరాఠీ కూడా వచ్చా మీకు? వేరే లాంగ్వేజ్ కూడా వచ్చు? మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు ఇక్కడ వచ్చినాక నేర్చుకో. ఇక్కడ వచ్చినాక ఇక్కడి అబ్బాయే కానీ ఇక్కడికి వచ్చినాక తెలంగాణ నేర్చుకోవాల్సి వచ్చింది. మంచి తెలంగాణ స్లాంగ్ కూడా మాట్లాడుతున్నారు మీరు. మాట్లాడుతున్నా కానీ ఆ లాంగ్వేజ్ మరాఠీ లాంగ్వేజ్. అయితే ఎప్పుడు మళ్ళీ మీ జాడ మీ ఇంట్లో తెలిసింది? అమ్మా నాన్నకి మీరు ఈడ పలానా చోట ఉన్నారు, పని చేస్తాను అంటే ఎప్పుడు తెలిసింది? అంటే నేను ఒక 2-3 మంత్ పని చేసినాక అక్కడ రాక్సీ హోటల్లో ఒక కస్టమర్ వచ్చిండు, నీలోఫర్ హోటల్ అని కాంట్రాక్ట్ మీద తీసుకున్నాడు ఆయన కస్టమర్. నేను నా సర్వీస్ చూసి మంచి మాటలు చూసి, అమ్మ ఏక్ హోటల్ లియా ఆతే క్యా అన్నాడు. నేను నీలోఫర్ హోటల్లో వచ్చిన, అదే పని నీలోఫర్ హోటల్ క్యాష్ కౌంటర్ మీద కూర్చోబెట్టిన ఆయన. క్యాష్ కౌంటర్ మీద వచ్చుడే మంచిగా ఉండే, అది తక్కువ నడుస్తుండే. 10th అయిపోయిన తర్వాత మీరు ఇంటర్ చదువుకోవాలనో డిగ్రీ చదువుకోవాలనో ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే పాడి ఆవు నమ్మిందే మీ చదువు కోసం మీ తల్లిదండ్రులు. మళ్ళీ చదువుకోవాలంటే ఇంటర్ చదువుకోవాలంటే పైసలు ఎక్కడి? ఇంటర్ చదువుకోవాలంటే పైసలు ఎక్కువ కదా. అక్కడ ఇంటర్ చదువుకోవాలని వాళ్ళు హాస్టల్లో పెట్టుకోవాలి, 10th క్లాస్ దాకానే. 10th క్లాస్ దాకానే, దాని తర్వాత ఇంటర్లోకి పెట్టుకోవాలి. మరి పనిలో పడి చదువును మర్చిపోయినరా? ఈ పనిలో పడి చదువును మర్చిపోయినట్టేనా? ఇక మర్చిపోయినాడు. ఇంకేం ఇక మన ఇంటికాడ పరిస్థితి అంటే తిండి అనే టికెట్ ఇచ్చే పరిస్థితి లేకుండే, మనం చదువుకేమి ఇస్తాం.